ప్రజలకిచ్చిన హామీలు గెలిచిన తర్వాత నేతలు దాదాపుగా మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవ్వూరు మండలం ఎల్లాయిపాలెం వెళ్లిన ప్రశాంత్ రెడ్డికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఎల్లాయిపాలెం గ్రామం నుండి నెల్లూరుకు బస్సును ప్రశాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తక్కువ సమయంలోనే గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10,000 జనాభా ఉన్న ఈ ఎల్లాయిపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్లు ఉంటాయి కదా, కాలేజెస్ కి స్కూల్స్ కి పోయే వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేనందువల్ల. అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము, ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే